ఆయన పాదాలకు శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నాను శరణమయ్యప్ప. ఇక్కడ నేను మాట్లాడుతున్నది రాజకీయం కాదు, కులం కాదు, వర్గం కాదు, మనకి ఏమేమి వద్దు. మన హిందూ ధర్మ పరిరక్షణకి ఎవరైతే నిలబడ్డారో వాళ్ళని మనం కాపాడుకోవాలి 10 కాలాల పాటు. అటువంటి నాయకుల 10 కాలాల పాటు పైన మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, యోగి ఆదిత్యనాథ్ యోగి గారు కానీ, మన యొక్క పవన్ కళ్యాణ్ స్వామిని కానీ 10 కాలాల పాటు మనం గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటేనే మన హిందువులుగా బతకగలుగుతాము ఈ భేమం మీద. కాబట్టి అందరూ కూడా దయించి మన హిందూ ధర్మ పరిరక్షణకి ఒక ప్రమాణం చేసుకోండి. మన హిందూ ధర్మానికి ఎవరైనా కానీ హాని తలపెడితే వారిని ప్రశ్నించండి, ప్రతిఘటించండి. అంతేగాని అందరూ దేవుళ్ళు ఒకటే పోనీలే అని చెప్పని కూర్చోబట్టే ఇన్ని మతాలు వచ్చి మన నెత్తి మీద మనం ఎందుకు తొక్కబడుతున్నాం. వాళ్ళు చెప్పే ప్రచారం వాళ్ళు ఈదీరికి తిరిగి మన వాళ్ళని ప్రలోభాలు చూపించే మన ధర్మంలో ఉన్న వాళ్ళని మతానికి లాక్కుంటున్నారు. కానీ మన ధర్మ పరిరక్షణకి, మన ధర్మానికి, హిందూ ధర్మానికి ప్రచారం అక్కర్లేదు. మన రక్తంలోనే ధర్మం ఉంది, మన ధర్మ భూమి ఇది. భారతదేశం అంటున్నాం కానీ హిందూ దేశం అనే ఉంది. ఎందుకంటే 80 సంవత్సరానికి ఆ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. మన యొక్క భారతదేశ పట్టాలను ఎవరైనా ఇమ్మంటే, మ్యాప్ ఇమ్మంటే హిందూ దేశం అనే ఉంటుంది దాని మీద. తర్వాత ఇండియా అని చెప్పి మార్చారు ఈ బ్రిటిష్ వాళ్ళు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, హిందూ ధర్మ భూమిలో పుట్టిన మనం అందరం ఎంతో అదృష్టవంతులం. భగవంతుడి కృపకి మనం పాత్రులు అయ్యాం. ఎందుకంటే నిజంగా ఈ యానాం గ్రామాన్ని చూస్తే, నాకు ఈ కాపులపాలను చూస్తే చాలా ముచ్చటేస్తుంది స్వామి. ఎందుకంటే పరమేశ్వరుని ఇక్కడ ప్రతిష్ఠింప చేసుకున్నారు. ఈ రోజు నెలకొకసారి నందీశ్వరుడు అభిషేకం జరుగుతుందని చెప్పగానే నా మనసు చాలా ఆనందపడింది. ఎందుకంటే పరమేశ్వరుడు ప్రమద ఘనాల్లో ప్రథముడైన నందీశ్వరుడికి అభిషేకం పెట్టాలన్న తలంపు ఎవరైతే వచ్చిందో వాళ్ళకి శిరస్సు నుంచి పాదాబంధనం చేస్తున్నాను. ఎందుకంటే ఆ నందీశ్వరుడి యొక్క శక్తి మీకు తెలియదు. పరమేశ్వరుడి యొక్క అనుమతి ఆయన దర్శనం కావాలంటే నందీశ్వరుని దర్శనం చేసుకుంటేనే అక్కడికి వెళ్ళగలం. అటువంటి ఆయనకి ఈ రోజున అభిషేకం జరుగుతుంది. ఆ అభిషేకం జరిగిన త్రయోదశి రోజున, పౌర్ణమి ముందు వచ్చే త్రయోదశి రోజున పరమశివుడి యొక్క ఇష్టమైన కుమారుడైనటువంటి మన హరిహరపుత్రుడైన అయ్యప్ప స్వామి దేవాలయాన్ని ఇక్కడ నిర్మించినటువంటి, నిజంగా ఈ గ్రామం అదృష్టం స్వామి. ఎంత అద్భుతమైన దేవాలయం నిర్మించారు. ఈ స్థలదాతలైన, ఈ ఆలయానికి సహకరించిన దాతలైన, కష్టపడినటువంటి సైనికుల లాంటి మా అయ్యప్ప సోదర భక్తులైన వారందరి యొక్క సహకారంతో, కష్టంతో ఈ దేవాలయం నిర్మించారు. ఈ దేవాలయ నిర్మాణానికి మీరు ఎంత కష్టపడ్డారో ప్రతి విషయం నాకు తెలుసు. ఎందుకంటే ఈ దేవాలయ నిర్మాణానికి తన శక్తికి మించి విరాళాలు ఇచ్చారు ఇక్కడ. మరి ముఖ్యంగా ఇక్కడ అంటే ఎవరిని పేర్లు ఉద్ధరించి చెప్పలేం కానీ తన శక్తికి మించి ఇచ్చారు ప్రతి గురుస్వాములు, మన స్వాములు, ఆడపడుచులు అందరూ కూడా. కానీ ఇంకొక విషయం గుర్తుంచుకోండి, మన దేవాలయం కట్టేసి ఏదో 4 పూజలు చేసేసి మనం బాధ్యత తీరిపోయింది అనుకుంటే కాదు. దేవాలయం అంటే మనం ఉన్నా లేకపోయినా తరతరాల వరకు కూడా నిలబడాలి. కాబట్టి దేవాలయ నిర్వహణకి మీరు ప్రత్యేకంగా ఒక నిధిని పోగు చేయండి స్వామి. అంటే ఇప్పటి వరకు ఇచ్చిన దాతలు మళ్ళీ అడిగితే బాధే, కానీ మీకు ఒక చిన్న సులువైన మార్గం చెప్తాను. ప్రతి ఒక్క భక్తులు, మాతలు, ప్రత్యేకించి మాతలు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారు నాకు తెలుసు. ఎలా అంటే మన ఇదివరకు పోపుల డబ్బాల్లో డబ్బులు దాచుకునేవారు. అంటే మన నాన్నమ్మ అత్తయ్యలు అందరూ కూడా. ఈరోజు మీరు ఒక చిన్న పని చేయండి, దయించి నా మాట మీద గౌరవం ఉంచి దేవుడి దగ్గర ఒక చిన్న బలిని పెట్టండి అమ్మా, ఒక బాక్స్ లాంటిది. అందులో రోజుకి 10 రూపాయలు అయితే 10 రూపాయలు, 20 అయితే 20, 50 అయితే 50, 100 అయితే 100, మీకు ఈ రోజు ఖర్చుతో పని లేదు అనుకున్న డబ్బులు అందులో వేయండి. వేస్తే ఈ డబ్బులు మీకు కనీసం రోజుకి 20 రూపాయలు ఇస్తే నెలకి ఎంత వస్తుంది? 600, సంవత్సరానికి 7200. అలాగే ప్రతి ఒక్క మహిళ కనుక అలా పోగు చేసి దేవాలయానికి నిధిని మీరు దేవాలయం వారికి ఇచ్చి రసీదు తీసుకోండి. ఆ స్వామివారి యొక్క నిత్య గోపదీప కైంకర్యానికి మీ ప్రతి పైసా కూడా వినియోగింపబడుతుంది. ఈ ఆచరణ చేయండి. మనం ఉన్నా లేకపోయినా మన పిల్లల పిల్లల పిల్లలు కూడా దేవాలయాన్ని చూడాలంటే ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకమైన నిధి కావాలి. వీళ్ళందరూ సహకరించారు కాదన్ను, కానీ అందరూ ఒకేసారి 10,000, 20,000, 50,000, లక్షలు ఇవ్వాలంటే ఇవ్వలేరు. దేవాలయానికి కొన్ని దగ్గర 1 కోటి రూపాయల పైన ఖర్చు పెట్టారు. కానీ ఇంత అందమైన దేవాలయం నేను చూడలేదు. ఎందుకంటే కట్టారు అయ్యప్ప స్వామి గుళ్ళు, కానీ తక్కువ సమయంలో మీరు జూన్ 5ని ప్రతిష్ట జరిగినట్టుంది. జూన్ 5వ తారీఖుని నన్ను ఇక్కడ పిలిచి మీరు మొట్టమొదటిసారిగా నాకు పడిపూజ చేసే అవకాశాన్ని కల్పించారు. ఎంతో తొందరగా చక్కగా అన్ని హంగులు కూడా అమ్మకూరి దేవాలయానికి
మీ చేత ఆ పరమేశ్వరుడు నిజంగా ఈ స్థలంలోకి వచ్చేటప్పటికి ఒక రకమైన వైబ్రేషన్స్ వస్తున్నాయి స్వామి ప్రతిసారి కూడా నాకు. ఎందుకంటే ఈ మంత్రసిద్ధిలో ఉన్న వాళ్ళం కాబట్టి మాకు తెలుస్తుంది దాని విలువ. మీ మీద చాలా అద్భుతమైనటువంటి దైవ అనుగ్రహం ఉంది ఈ గ్రామం మీద. ఆ అనుగ్రహాన్ని నిలబెట్టుకుని దేవాలయాన్ని కానీ ఏ దేవాలయం అయినా సరే, ఎందుకంటే గుడి కట్టేస్తున్నాం దాన్ని అయిపోయింది బాధ్యత అనుకున్నారు, కానీ దాని దోపదేవ నైవేద్యాలకి బ్రహ్మగారికి ఉండేటటువంటి వారికి ఇచ్చేటువంటి జీతభత్యాలు కానీ పడితరం కానీ ఏర్పాటు చేయాలంటే అందరూ వేలు ఇవ్వాలంటే ఇవ్వలేరు. కాబట్టి దయించి మీరు ఇక నుంచి ఈ రేపటి నుంచే పౌర్ణమి రోజు నుంచి కూడా మీరు ప్రారంభించండి అమ్మా. ఒక బాక్స్ పెట్టుకోండి. ఆ డబ్బులకి దేవుడి డబ్బులు అందులో మీరు ఏం తీయకండి. మగవాళ్ళు ఏంటి, ఆడవాళ్ళు ఏంటి, స్వాములు ఏంటి, ఎవరైనా సరే ఆ బాక్స్ లో పెట్టుకున్న డబ్బులు తీసుకొచ్చి మన దేవాలయానికి ఇవ్వండి. ఎక్కువ ఉందనుకోండి దేవాలయ కార్యక్రమం కాకుండా మీరు దేవుడి కార్యక్రమాన్ని దేనికైనా ఉపయోగించండి. శరణమయ్యప్ప నా మాటను మన్నిస్తారని నేను అందరినీ కూడా శిరస్సు ఉంచి వేడుకుంటున్నాను. శరణమయ్యప్ప. ఇప్పుడు ఈ పడిపూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ పడిపూజా కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఒక్క విషయం. ఈ యానం కనకాలపేట కాపులపాలెం ఈ గ్రామంలోకి అయ్యప్ప స్వామి వారు శబరిమల నుంచి ఇక్కడ దిగొచ్చారు. ఆయన ఇక్కడ పూజా కార్యక్రమాలు చేయించుకోవడానికి ఈ పడిపూజా కార్యక్రమం అంటే మంత్రసహిత తంత్రయుక్తంగా పడిపూజా కార్యక్రమం జరుగుతుంది. దేవతలకు బీజాక్షర సంపదీకరణతో ఏదో చేస్తున్నారు. చాలా మంది పూజలు చేసేస్తున్నాం, మాల వేసుకున్నాం, గురుస్వాములు అయిపోయాం అని చెప్పేసి మెడలో దండాలు వేసుకుని వేషాల కోసం చాలా మంది పూజలు చేస్తున్నారు. కానీ మంత్రయుక్త సంతరసహితంగా పూజా కార్యక్రమం జరగడానికి ఇక్కడికి నన్ను ప్రేమగా ఆహ్వానించినటువంటి దేవాలయ కమిటీ పెద్దలకు శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరీ ముఖ్యంగా మన వాడపాలెం గోవింద గురుస్వామి గారు ఎక్కడున్నారో వారు కూర్చోవడానికి కొంచెం ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆయన యొక్క ఆహ్వానంతో ఇక్కడికి రావడం జరిగింది. మొట్టమొదటిగా మన పెన్నాడ శ్రీనిస్వామి, మన రహస్య శ్రీనిస్వామి గారు, మన తాతాల గురుస్వామి గారు, మన చంద్రరావు గురుస్వామి గారు, ఇంకా చాలా మంది గురుస్వాములు ఉన్నారు ఇక్కడ. వారందరి పేర్లు నిందాడని చెప్పడం జరిగింది మొదట్లో. వారందరి యొక్క ఆత్మీయ ఆహ్వానంతో మరీ ముఖ్యంగా మన మధుస్వామి ఎక్కువగా కొంచెం ఏదో హిందూ ధర్మ పరిరక్షణ సంఘం సభ్యుడిగా ఉంటూ అందరినీ కూడా జాగృతం చేస్తూ ఎంతో మందిని ఉత్తేజపరుస్తున్నటువంటి యువకులందరికీ, హిందూ ధర్మ పరిరక్షణ సంఘ సభ్యులకు, గ్రామ పెద్దలకు, తోటి సోదర అయ్యప్పలందరికీ కూడా కన్నిస్వామి, కత్తిస్వామి, గంటస్వామి, గదస్వామి, గురుస్వామి, మణికంఠ, మంజుమాతలకు, ఇక్కడికి విచ్చేసిన సోదరీమణులందరికీ కూడా ఆచంట వాస్తున్న తోట శివస్వామి శిరస్సు వంచి నమస్సుమాంజలి వేడుకుంటున్నాను. శరణమయ్యప్ప. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పూజా కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. ఈ పూజా కార్యక్రమం ఒక గంటన్నరలో పూర్తవుతుంది.